తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఓం శ్రీ గురుభ్యో నమః. విశ్వావసు నామ సంవత్సరంలో మీనరాశి వాళ్ళ యొక్క గ్రహ సంచార విషయం ఏ విధంగా ఉంది, గ్రహ గమనగతులు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి పరిశీలన చేద్దాం. ముఖ్యంగా పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వాళ్ళు, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళందరూ కూడా మీనరాశి జాతకులు అవుతారు. అలానే ముఖ్యంగా దా, దు, శ, జు, ధా, దేదో, చాచి అనే అక్షరాల వాళ్ళందరూ కూడా మీనరాశి జాతకులు అవుతారు. మీనరాశి వాళ్ళకి 5 ఆదాయం ఉంటుంది, 5 ఖర్చు ఉంటుంది, అలానే రాజ్యపూజ్యం 3 ఉంటుంది, అవమానం అనేది 1 ఉంటుంది. గౌరవ మర్యాదలకు లోటు లేదు. అలానే మీనరాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. గతం కంటే కూడా అభివృద్ధి సాధించే అవకాశం ఉంటుంది. ఎల్నాటి శని యొక్క ప్రభావం చేత కొంత పనుల్లో కొంత ఆలస్యం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. శస్త్రచికిత్సలు, అనారోగ్య లోపము, అలానే చిన్న చిన్న ప్రమాదాలు, పెద్దవారితో కొంత విరోధ భావాలు, ఇతరుల చేతతో మోసపోవటం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మోసపోకుండా ఉండండి. ఎవరు మంచివాళ్ళు, ఎవరు చెడ్డవాళ్ళు అనేది ఆలోచన చేసి ముందుకు వెళ్ళండి. కలహాలకి దూరంగా ఉండటం చాలా మంచిది. కోర్టు సమస్యలు, తగవులు అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ గురుగ్రహ ప్రభావం చేత ఈ సంవత్సరం గురుగ్రహ ప్రభావం మధ్యం నుండి కొంత మధ్య సమయం నుంచి శుభాలు ఎక్కువగా జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆలోచనలలో కొంత భంగుబాటు ఉండటం ఒకటి, స్థిరాస్తి మూలకంగా కొంత ఖర్చులు పెరగటం ఒకటి, బంగారు, భూమి, గృహాలు, వాహనాల ద్వారా కూడా ఇంటి యందు శుభ కార్యక్రమాల వల్ల ఖర్చులు పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఊహించని అవకాశాలు, కుటుంబంలో కొన్ని గొడవలు, అలానే అరుచుకోవటాలు, ఇలాంటివన్నీ కూడా వివాదాలకు ఆస్కారం ఇవ్వకుండా చాలా ప్లానింగ్గా వెళ్ళటం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అయితే భయపడాల్సిన పని ఏమీ లేదు, భయంభ్రాంతులు చెందాల్సిన పని లేదు. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలకి డబ్బులు ఖర్చు పెడతారు. జీవితంలో లైఫ్లో సాధించాల్సిన విషయం ఏదైతే ఉంటుందో, ఎక్కడైతే మీరు కళ్ళగంటారో వాటిలన్నిటి విషయాల్లో కొంత కొత్త వస్తువులు నూతనంగా గృహ నిర్మాణం చేపట్టే అవకాశాలు ఉంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో కొన్ని చికాకులు ఉన్నా నరదృష్టి, శత్రుత్వం బాగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సమయానికి మీకు ఎవ్వరూ కూడా కొంత ఉపయోగపడే అవకాశాలు ఎక్కువ ఉండవు. జీవితంలో కొంత విరక్తి భావాలు రాకుండా ఆధ్యాత్మిక చింతన, లేకపోతే మంచి విషయాలను ఆలోచన చేయటం, ప్రశాంతంగా ఆలోచన చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. మీనరాశి వాళ్ళకి అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాసాల్లో నూతన వ్యాపారాలు, నూతన ఉద్యోగాలు, ఎవరితో ఉన్న లావాదేవీలు జరిపించడం కూడా ఆ 3 నెలల్లో జరిపించడం చాలా మంచిది. ఎందుకంటే పంచమ స్థానంలో గురువు వస్తాడు కాబట్టి మంచివాడు. మిగతా రోజుల్లో చతుర్థ స్థానంలో గురువు ఉంటాడు కాబట్టి తల్లి యొక్క ఆరోగ్యాన్ని, డబ్బును కొంత పొదుపు చేయటం, డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేయటం అనేది మంచిది కాదు. విద్యార్థులకు కూడా కొంత అధిక శ్రద్ధ పెట్టి చదవటం చాలా మంచిది. విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా బాగా ఎక్కువ ఉంటుంది. 50% బాగుంటుంది. వీరికి కేతు యొక్క బలమే చాలా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే జ్ఞానము, ఆధ్యాత్మిక చింతన, అలానే ఆధ్యాత్మిక కార్యక్రమాలకి డబ్బులు ఖర్చు పెట్టడం, శుభ కార్యక్రమాలకి మేలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే వైద్య, మెడికలు, ఇంజనీర్సు, అలానే చార్టెడ్ అకౌంట్సు, వీళ్ళందరికీ కూడా అనుకూలమైన ఫలితాలు జరుగుతాయి. రక్షణ శాఖ కానీ, పోలీసు శాఖ కానీ, అలానే నేవీ కానీ, సెక్యూరిటీ సంస్థలకు కూడా అధిక లాభాలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాంట్రాక్టర్లు, ఫైనాన్సు, ప్రైవేటు, ప్రభుత్వ రంగ ఉద్యోగులకి, చేతి వృత్తి వాళ్ళకు కూడా కొంత అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఏమీ లేదు, మీ ప్రమేయం లేకుండానే కొన్ని సమస్యల పరిష్కారం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి స్త్రీలకు కూడా పురుషులకి మూలకంగా కూడా ఇద్దరికి కూడా కలహాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి కొద్దిగా అప్రమత్తంగా ఉండి ఆచితూచి అడుగు వేయాలి. శత్రువులు మిత్రులుగా మార్చుకోండి. చాలా జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ఇక్కడ కొన్ని గ్రహస్థితులను మనం చూసుకునేటట్టయితే వీళ్ళకి మే 14వ తారీఖున గురువు వృషభం నుంచి మిథున రాశిలోకి సంచారం చేయటం, రాహుకేతులు మే 20వ తారీఖున రాహు మీనం నుంచి కుంభరాశిలోకి, కన్య నుంచి కేతువు సింహరాశిలో సంచారం చేయటం, శని యొక్క ప్రభావం కూడా ఉంటుంది. జన్మశని అనేది వీళ్ళకి గతంలో ప్రారంభమైంది, ఇప్పుడు జన్మంలో ఉంటాడు కాబట్టి కొంత ఆరోగ్యపరంగా గ్యాస్ట్రబుల్ సమస్యలు, లాంగ్ రన్లో డిసీజెస్ ఉన్న వ్యక్తులు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య లోపం జరగకుండా చూసుకోవాలి. అయితే మీనరాశి వాళ్ళ శని యొక్క ప్రభావం తక్కువగానే ఉంటుంది. ఏమి ఆందోళన చెందాల్సిన పని లేదు. అవార్డులు, సన్మానాలు, రివార్డులుగా ఉంటాయి. ఎలా అయినా సరే వాళ్ళకి ఎదుర్కొనే శక్తి అనేది భగవంతుడు ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీనరాశి వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి కొంత ఆలోచనలు, భయం కలిగే అవకాశం ఎక్కువ మందికి ఉంటుంది. ఆందోళన చెందుతున్నారు. చిన్న విషయానికి కూడా
బాగా ఎక్కువ స్పందించే అవకాశం అనేది మీనరాశి వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. కాబట్టి స్పందించద్దు అని చెప్పను కానీ స్పందన కలుగుతూ ఉంటుంది. కానీ భయపడొద్దండి. పరిస్థితులను ఎదుర్కొని ముందుకు వెళ్ళండి. అప్పుడు మీకు విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. విద్యార్థులు మంచి ఉత్సాహంతో ముందుకు పోయే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే విద్యార్థులు మంచి ఉత్సాహంతో పోతారు కానీ కొంత ఏదో వ్యాపకాల మీద ముందుకు వెళ్లకుండా వ్యాపకాలను తగ్గించుకోండి, జాగ్రత్తగా ముందుకు వెళ్ళండి. క్రీడాకారులకు అనుకూలంగా ఉంటుంది. రాజకీయ నాయకులకు కానీ సినిమా యాక్టర్స్ కానీ చాలా అద్భుతమైన అవకాశాలు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మీనరాశి వాళ్ళకి కేతు యొక్క బలమే వాళ్ళకి బలం. మిగతా బలాలు కొంచెం తక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే మిగతా గ్రహాలు ప్రతి నెలలో కూడా మారే గ్రహాలు ఉంటా దాన్ని కూడా మనం ప్రాతిపదిక తీసుకొని ముందుకు వెళ్ళాలి. ఆ గ్రహాలు బాగా కలిసి వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. కాబట్టి బొగ్గు, ఆయిల్, యంత్ర పరిశ్రమ వాళ్ళకి, వాహనం రంగం వాళ్ళకి కూడా చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ప్రతి కోర్టు కేసులు అంటే పిత్రార్జిత విషయంలో కోర్టు సమస్యలు, అన్నదమ్ముల మధ్యలో సఖ్యత అనేది చాలా ఇంపార్టెంట్. అన్నదమ్ముల మధ్యలో డిస్ప్యూట్స్ లేకుండా చాలా ఏదైతే ప్రాబ్లం లేకుండా చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి. మీటింగ్ విషయంలో కానీ ప్రతి దానిలో కూడా కొద్దిగా స్థిరాస్తి విషయంలో కానీ వాటి విషయంలో కానీ కొద్దిగా ప్రాబ్లం లేకుండా చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకు వెళ్తే మనకి అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. చాలామంది కూడా మాకు ఆదాయము, ఎక్స్పెండిచరు, ఆదాయ వ్యయాలు చరి సమానంగా ఉంటే కొంత ఖర్చులు అయ్యే అవకాశం ఉంటాయి. ఖర్చులు తగ్గించుకోండి. గౌరవం బాగా పెరుగుతుంది కానీ సహజంగా మీనరాశి వాళ్ళకి ఎప్పుడు కూడా గౌరవ మర్యాదలకి లోటు లేదు. కానీ ఆదాయంలో కొంత రుణాలు అనే అప్పులు బాధలు ఎక్కువగా ఉంటాయి. అప్పులు తీర్చుకునే ప్రయత్నాలు చేయండి. అప్పులు తీసుకునే ప్రయత్నాలే కానీ ప్రయాణాల్లో వెళ్ళేటప్పుడు కూడా వాహనాల మీద కూడా జాగ్రత్తగా ఉండండి. అంటే వాహనం అనేది అతి స్పీడ్ అనేది నడపడం అనేది మంచిది కాదు. ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళు కొద్దిగా అప్రమత్తంగా ఉండండి. ఏ వాహనాన్ని నడిపినా కూడా జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఆరోగ్యం మహాభాగ్యం అని హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు. హెల్త్ ఈజ్ గ్రేట్ లక్ అన్నారు. ఆరోగ్యం మహాభాగ్యం. ప్రతి పని కూడా వీళ్ళు ఆచితూచి అడుగు వేయండి. ఎవరో చెప్పారనేది కాదు. ఎవరిని నమ్మొద్దు, నమ్మినట్టు మాత్రం నటించండి. ఈ సంవత్సరం మీరు విశ్వావసునామ సంవత్సరంలో మీనరాశి వాళ్ళకి ఇదే స్లోగన్, ఎవరిని నమ్మొద్దండి. సహజంగా ఏంటంటే మీనరాశి వాళ్ళు భయస్థులు, భయపడుతూ ఉంటారు. అంటే దాదాపు 10 మంది మెంబర్స్ తీసుకుంటే 6 మెంబర్స్ దాదాపు అలానే ఉంటారు, భయపడుతుంటారు. ఆలోచనలు బాగుంటాయి, ఉన్నతమైన ఆలోచనలు ఉంటారు, వీళ్ళు సహాయం చేస్తుంటారు. సహాయం వేరే వాళ్ళు కూడా మెప్పు పొందుతారు. కానీ వీళ్ళకు ఉపయోగపడే మనుషులు ఉండరు. వాళ్ళందరినీ అవాయిడ్ చేసుకుంటూ ముందుకు రండి. అందువల్ల చాలా జాగ్రత్తగా కొన్ని పరిహారాలు చేసుకోండి. ఆ పరిహారాల్లో నవగ్రహాల యొక్క ప్రదర్శన, అలానే ఆరోగ్యం బాగుండటానికి నువ్వుల నూనెతో శివుడు అభిషేకం చేయటం, నువ్వులు దానం చేయటం, సూర్యభగవానుడు యొక్క ఆరాధన, ఆదిత్య హృదయాన్ని పాలన చేయండి. అలానే గణపతిని భక్తి శ్రద్ధలతో కొలవండి. గణపతిని గరికతోటి గకారష్టంతో పూజ చేయండి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అనే మంత్రాన్ని చక్కగా చదువుకోండి. అలానే గణపతిని ప్రార్థన చేయండి, లేదా గణపతి యొక్క దేవాలయాలు దర్శనం చేయండి. స్త్రీలకు ఉన్నతమైన అభిప్రాయాలు కలుగుతాయి. గతంలో ఏదైతే ఆపేశారో ఎడ్యుకేషన్ కానీ, బిజినెస్ కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ, ఇవన్నీ కూడా మళ్ళీ స్టార్ట్ చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఆరోగ్యము, మానసికంగా ఆందోళన లేకుండా చాలా జాగ్రత్త ప్రవర్తించండి. ఈ విశ్వావసు సంవత్సరంలో మీనరాశి వాళ్ళందరూ కూడా సుఫలితాలు జరగాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.